వయసురాలైంది కడదెరి ఆడివిల్ల ఇంటి లోపల ఉంది కడదెరి ఆడివిల్ల కడప లోపల ఉన్నదే రేణుకాయల్ల మగు జాలారే కోనేరైంది పర్వతమే పందిరైపోయింది అమ్మ పార్వతమ్మ అమ్మ గడి అమ్మ ఓ పార్వతమ్మ దేవి నాకు జాలారే కోనేరైంది నేను దాచుకని తోటి ఆటపాటలకు వెళ్ళిపోతా నాకు సెలవల్లా పెట్టావే దేవి ఓ తల్లి పార్వతీ దేవి పార్వతమ్మ ఇల్లు వెళ్ళిపోవంగా ఇల్లా దీవెన ఉండాలి కడప దాటంగా కన్న తల్లి దీవెన ఉండాలి కన్న తండ్రి దీవెన ఉండాలి పెట్టు పంపు తల్లి ఓ తల్లి పార్వతమ్మ రావే రామా బిడ్డ బిడ్డ రేణుకా ఎల్లమ్మ దీవెన పెట్టు పంపు అంటున్నావు మీ నాయన శంకరుడు వచ్చిందంటే మరి ఏనాడు కోపగొండి వాడు కోపడతాడు నాయన అంటే సామాన్య మానవుడు కాదు అతిలో అతి బోళ్ళ శంకరుడు మరి లోకాల శంకరుడు బిడ్డ ఎల్లమ్మో శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మో శివదేవి రేణుకా దేవి ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ వద్దు వద్దంటే ఏనాడు పార్వతమ్మ కళ్ళ చూసి వద్దంటే అసలుకే ఇంటలేదు రేణుకా ఎల్లమ్మ దేవి దేవా సంగమయ్య కళ్ళ చూసిండు మరి ఏనాడు పార్వతమ్మ కళ్ళ చూసి ఏమంటున్నది బిడ్డ మరి పూలొకడే రానొకడే ముక్కారు 3 గడిలా తొందరగా తిరిగి రావాలి ఈ నాయన శంకరుడు వచ్చినాక కోపగిస్తాడేమో మరి నన్ను కోపడతాడేమో తొందరగా రమ్మన్నప్పుడు మరి ఏనాడు మరి ఆ తల్లితోటి సెలవు తీసుకున్నది దాసకన్యలతోటి దాసకన్యలు ఎంబడి పెట్టుకొని అల్లనే రాడి అల్లానే రాడి రాఘమల్లేరో రాఘమల్లేరో మరి ఏనాడు అచ్చమల్లె తోటలు నిచ్చమల్లె తోటలు పోయింది మరి ఆదివారికేమో కొప్పాస్తి అంటారు బ్రాహ్మణికేమో పప్పాస్తి అంటారు ఎద్దుకేమో సొప్పాస్తి అంటారు మరి కొన్ని పూలు తీసినారే నా కొప్పు నిండా పెట్టిండ్రురా దైవమా పూలు తీసిర్రు అడ్డం ఓడి కట్టిండ్రు బతుకమ్మల బండల కాడి పోయిన్రు బతుకమ్మలు వేర్చిండ్రు మరి ఆ బతుకమ్మలు ఆటలాడిండ్రు మరి ఎల్లమ్మ బతుకమ్మల మీద గౌరమ్మలు పెట్టిండ్రు ఆ గౌరమ్మని ఎల్లమ్మ గౌరమ్మని ఇవాళ తీసుకుంటారు ఆ బతుకమ్మలు తీసుకుపోయి సట్టి ప్రాంతాల గంగల వదిలిపెట్టిండ్రు మరి ఆ సట్టి ప్రాంతాల గంగల వదిలిపెట్టినప్పుడు సమయకాలం అందున మరి ఎల్లమ్మ గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు ఎల్లమ్మ గౌరమ్మని ఎవరు పెడతలేరు రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసినది మరి ఏనాడు చిలకలాంటి ముఖం చిన్న వచ్చింది అవసరాని ముఖం కలిగి వచ్చింది మరి ఏనాడు రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసి ఏమంటుంది అక్కలారా ఓ చెల్లెల్లారా నేను ఏమో తప్పు చేసినా ఏమి నేరం చేసినా నీళ్ళు మరి ఏనాడు ఆ రేణుకా ఎల్లమ్మ కలకలకల కన్నీరు వల పోసుకుంటా నా తప్పేందో చెప్పురి నా నేరమేందో చెప్పురని ఎల్లమ్మ వలవాల 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 ఉన్నదమ్మా ఓ దేవుడు ఉన్నదమ్మా
ఏరులై పారబట్టే కుడికంటి ఇటు ఏమన్నా సాటు పట్టాలి ఒలబయ్య వడ్డనే వడ్డనమ్మా తప్పేమో చూసినారు నేనేమో చూసినారు వలవల రేణుకమ్మ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ కలకల కన్నీరు వల పోసింది వలవల శోకం వల పోసింది ఎడమ కంటి శోకం ఏరలై పారింది కుడి కంటి శోకం కుమ్మ వర్షం అయి కూలింది శివదేవి ఎల్లమ్మ రామాయి కన్నీరు వల పోసిందిరా దైవమా రేణుకా ఎల్లమ్మ వల పోస్తుంటే మరి ఏనాడు చిల్లిన కన్నీరు శివానందర కోట ముట్టింది ఎడవంటి రేణుకా ఎల్లమ్మ దేవి పోలారం తీసుకో జలకడ తీసుకో అమ్మ మీరు జరగాలి పక్క జరగాలి పోలారం అమ్మ గడపరేదే పట్టుకున్నా మరి ఏనాడు అటువంటి ఆ శివదేవి రేణుకా ఎల్లమ్మ మరి పార్వతమ్మ మరి ఏనాడు ఆ రేణుకా ఎల్లమ్మ కడగల్ల ముఖం కడిగిన సింగారమే కడగకున్న సింగారమే రేణుకా ఒలపోసినది మరి ఆ ఒలపోసిన రేణుకా ఎల్లమ్మ మరి ఏనాడు ఆ కలియేడులో ఇళ్ళకి వచ్చింది శ్రీమద్రోరి అరుగుల మీద చిన్న పోయి కూర్చున్నది మలకయ్యకు మలకెత్తలను మరి ఆ చిన్నవై కూర్చుంది రేణుకా ఎల్లమ్మ పార్వతమ్మ కళ్ళ చూసి ఏమంటున్నది అయ్యో నా బిడ్డ పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడియల్లో వస్తుందని ఏనాడు ఇక్కడ ఎదురు చూస్తుండగా ఏనాడు రేణుకా ఎల్లమ్మ శ్రీమద్రోరి అరుగుల మీద చిన్నవై కూర్చున్నది ఏనాడు పార్వతమ్మ బిడ్డ దగ్గరికి వచ్చింది ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఏనాడు నీ కడగల్ల ముఖం కడిగిన సింగారమే కడగకున్న సింగారమే మరి ఏనాడు ఎవరు ఈ పారిపల్లి గ్రామం లోపల బండోళ్ళ ఎల్లమ్మని ఎవరేమన్నారు మరి ఏనాడు బండోళ్ళు గిట్లా ఏమన్నారా దయ్యాలోళ్ళు గిట్లా ఏమన్నారా ఇంకెవరన్నా ఏమన్నారు ఈ బండోళ్ళ ఎల్లమ్మ ఎందుకు మరి కడగల్ల ముఖం కడదప్పింది కళ్ళ ముఖం తెలివి తప్పింది బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఎవరేమన్నారమ్మా నా బిడ్డ ఎవరేమన్నారమ్మా ఓ రేణుకా ప్రపంచ దేవత అడవిలో పర్వ కళ్యాణే ఓ దేవుడు శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాతనే బండోళ్ళ ఎల్లమ్మ మరి కలకల కన్నీరు ఒలపోస్తుంటే పార్వతమ్మ కళ్ళ చూసింది మరి పుట్టకాడికి వచ్చిన భక్తులు పైసలు కుట్టే పోవద్దు 101 201 మరి మీరు కూడా ఉట్టే పోవద్దు కానీ మాకు ఇచ్చిపోతే అయిపోతుంది మరి మీకు వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి కదా ఇప్పుడు ఇంత ఇచ్చినాం కదా ఇప్పుడు ఆడ ఇచ్చినాం ఈడు ఇచ్చినాం ఇప్పుడు 2 దిక్కులు ఇచ్చినాం మీరు ఒక దిక్కు కూడా ఇస్తలేరు కానీ అట్లా కావాలి ఇదేనా పైసలు ఇచ్చినాం మంచిగా మరి ఏనాడు ఐలన్న గారు అయినా మరి ఏనాడు శివగారు రేణుకా ఎల్లమ్మ మరి ఏనాడు ఐలన్న గారు శివగారు ఉపేంద్ర అక్క గారు అయినా
వెనుక ఎల్లమ్మ పేరు మీద 11 రూపాయల 11 లక్షల వరకు తెలియాలి వ్యాపారం అందు చేసే ఉద్యోగం అందు ఎల్లమ్మ వాళ్ళని చల్లగా పాడాలి ఏడంత్రాల బోనం ఎత్తుక ఎల్లు బయలెల్లే ఎల్లమ్మ బయలెల్లే మరి అరే అదొద్దు అప్పుడే అయిపోయింది ఏం అవసరం లేదు అప్పుడే అయిపోయింది పసుపు అప్పుడే అయిపోయింది 11 రూపాయలే కదా 11 రూపాయలు